హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే మనము గడపకి తోరణం కట్టుకోవాలంటే ఏమేం కావాలి, పూలుగా కలర్ఫుల్గా మనకు కావాల్సింది ముందుగా సూది, దారం. ఈ ఎల్లో కలరు బట్టలకు వస్తాయి కదా, బట్టలో ప్యాకింగ్ చేయడానికి కవరు, ఆ కవర్స్ అండి. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఐరన్ చేస్తే ఇలా సదరంగా వస్తాయి, ముడతలు పోకుండా. దీనికి కావాల్సింది మధ్యలో వేరే కలర్ కాబట్టి దీనికి కాంబినేషన్ ఉన్న 2 ఊలుండ్లు, తర్వాత కత్తెర. ఈ ఊలుతో పూలు అల్లుకోవాలి కాబట్టి ఈ సైజు కరెంట్ పైపు, వేస్ట్ పైప్ అండి. ఇది కూడా ఒక చిన్న ముక్కు ఉంటే చాలు. దీని సహాయంతో ఊలుతో పూలు అల్లుకోవాలి. థ్యాంక్ యూ. బట్టల కవర్ని ముందుగా అరంగుళం వెడల్పుతో కట్ చేసుకోవాలండి. మనకు కనుక కటింగ్ కొత్త అయితే మనం స్కేల్ పెట్టి అరంగుళం కొలుచుకొని స్కేల్ పెట్టి గీట్లు కొట్టుకొని దాని మీద కట్ చేసుకోవచ్చు. మనకు కటింగ్ అలవాటు అయితే మనకు వస్తుందిలే అనుకుంటే మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. సుమారుగా ఇలా అన్నీ కవర్ మొత్తం తోకలుగా కట్ చేసుకోవాలి. ముందు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ తోకల్ని మధ్యలోకి మడుచుకోవాలి, మళ్ళీ దాన్ని మధ్యలోకి మడుచుకోవాలి. అలా మధ్యలోకి మడుచుకున్న తర్వాత 2 అంగుళాలు పొడవు ఉండాలండి. ఆ చివర ఈ చివర కోణాలు వచ్చేటట్టు ముక్కులు కట్ చేసుకోవాలి. వాటిని అలా పెట్టుకోవాలి. ఇది ఊలుతో పువ్వు అండి. ఊలుండలు తెచ్చాం కదా, ఒక చిన్న ముక్క కట్ చేసుకొని కరెంట్ పైప్ మీద పెట్టుకోవాలి. దానికి 30 చుట్లు చుట్టుకోవాలి. చిన్న ముక్క కట్ చేసుకున్నాం కదా ముందు, ఆ చిన్న ముక్క అటువైపు ఇటువైపు ముడేసి ఆ ముడిని కొంచెం పట్టుకొని మెల్లిగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ ముడిని బిగించాలి. బిగిస్తే పువ్వు రెడీ అయిపోద్ది. 2 ముళ్ళు వేయాలండి. ముళ్ళేసి ఆ చివళ్ళన్నీ కట్ చేసేసి పువ్వు రెడీ అయిపోయిద్ది. ఇలాగా మనం కొన్ని గ్రీన్ పూలు, రెడ్ పూలు రెడీగా పెట్టుకోవాలి, తయారు చేసుకుని. సూదికి ఎందుకంటే ఇవి దండం మధ్యలో వేయడానికి వీలుగా ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మొక్కల్ని 120 మొక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. లెంత్ అన్నీ సరిగ్గా రావడానికి ఈ ముక్కల్ని మధ్యలోకి మడుచుకొని మధ్యలోకి గుచ్చుకోవాలి. సూదికి మన గడపకి ఎంత పొడవైతే సరిపోయిద్దో అంత దారం తీసుకోవాలండి. ఇలా ముద్ద చెండులాగా, చామంతి చెండులాగా గుచ్చుకోవాలి. ఇలా 120 గుచ్చుకున్న తర్వాత ఒక కలర్ పూలని మనం గుచ్చుకోవాలి. అలా ఒక కలర్ తర్వాత మళ్ళీ 120 రెబ్బల్ని గుచ్చుకొని మళ్ళీ ఇంకో కలర్ పూలు గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకోవడం వల్ల పూలకి మధ్యలో మనం లెక్క పెట్టుకొని గుచ్చుకోవడం వల్ల కరెక్ట్గా లెంత్ అలాగే వస్తుందండి. అదే మనం లెక్క పెట్టుకోకుండా సుమారుగా అయితే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ రావచ్చు. ఇలా లెక్క పెట్టుకొని ఒక గిన్నెకి పెట్టుకొని మనం గుచ్చుకోవాలి. చుట్టూరు గుచ్చుకుంటూ ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇలా మనం గుచ్చిన దండ చూడండి ఎంత అందంగా తయారైందో. మనం నిండు కలరు తీసుకుంటే కవర్లు, బట్టల కవర్లు నిండుగా వస్తుందండి. మాకు నైట్ అయింది, కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి దండ. ఇలా రెడీ అయిపోయిన దండకి తాళంకి వస్తాయి కదా కీ చైన్స్కి, ఆ కీ చైన్స్ లింక్ అండి, పాత తాళాల లింకు. అవి 2 తీసుకొని ఆ చివర ఈ చివర లెంత్ సరిపోయిన తర్వాత మన గడపకి అవి తగిలించుకోవడానికి ఈజీగా ఉండిద్దండి. మనకు కావలసినప్పుడు ఎప్పుడైనా దుమ్ము పట్టుకుంటే తీసి సర్పు నీళ్ళలో గుంజుకొని ఆరబెట్టుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఇందులో ఏమీ చెడిపోయేది లేదు. చాలా బాగుండిద్ది కలర్ఫుల్గా.
ఎలవదు. ఒక 5-6 సంవత్సరాలు గట్టిగా ఉండిద్దండి. ఇలా చేసుకుంటే తక్కువ ఖర్చుతో చాలా అందమైన గడపకి తోరణం అండి. ఇలా మనము ఇంకా మన దగ్గర కవర్లు ఉంటే కింద కట్టుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అండి. మన క్రియేటివిటీని బట్టి మనం చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. దీనికి జాలర్ లాగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.